సత్యమం అండి. ఓం సత్యము. కమాన్ ఇండియన్ కమాన్ సార్. ఓం సత్యము. ఓం సత్యము. ఈ స్వర్గంలో ఉన్న మాటలు అమ్మ కనకదుర్గమ్మ తల్లి నీతో నాతో ఎలా మాట్లాడుతుందండి. అమ్మ తల్లి ఎలా మాట్లాడుతుంది. మన దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. ఈ ఆగస్టు 10 తారీఖు వచ్చింది కదండి. 78 సంవత్సరాలు అయింది. ఈ 78 సంవత్సరంలో మన బిడ్డలు డిప్లొమా, బిఏ, బీకామ్, డిగ్రీలు చాలా చాలా చదివారండి. అయితే మనకి అది జ్ఞానోపదేశం మనలోకి రావాలి. ఇప్పుడు జనరేషన్లో మన హిందుస్థాన్లో రాజకీయ నాయకులు తమ తమ ప్రచారాలు చేస్తున్నారు. మనం అది ప్రతి మాటని మనమే తీసుకోవాలి. అవును కదండి, తీసుకోవాలి లేదండి. మనం చదువుకున్నాం ఎందుకు? ప్రతి మాటని మనము మనసులో పెట్టి మాట లాగాలి. అదేంటి అది మాట? అది ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నాం. వీడి మీద వాడు, వాడి మీద డబ్బులు సంపాదించుకోవడము, లేక ఓట్లు సంపాదించుకోవడం ఇలా జరుగుతుంది. ఈ సంఘర్షణ సంవాదం మంత్రం మాటలో మనం ఇండియా వాళ్ళము అంటే మనకు తెలివి ఎక్కువ ఉండాలి. ఈ ప్రపంచంలో అన్ని దేశాల కన్నా మనకే ఎక్కువ తెలివి ఉండాలి. ఎందుకంటే మదర్ ఇండియా అమ్మ కనకదుర్గమ్మ ఈ హిందుస్థాన్లో మనం పుట్టాము కదండి. ఆ అమ్మ శాంతి సేవ న్యాయ రూప దర్శనం. ఈ సంఘర్షణ సంవాదం మంత్ర మాటలలో ఈ ప్రపంచంలో ఎన్నో తిరంగాలు ఉన్నాయి. తమ తిరంగాలు ఉన్నాయి. వాళ్ళ అర్థాలు ఆ రంగులకి అర్థం ఏంటో వాళ్ళకే తెలుస్తుంది. కాకపోతే ఈ 3 రంగుల జెండా ముచ్చటైన జెండా యొక్క అర్థము ఈ ఇండియన్ గురు ఆటో ఓం సత్యమే చెప్తుంది. ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర జెండా, మన ఐక్య జెండా, ఇది మన జాతీయ జెండా అన్నా కదండి. ఇది హిందూ, ముస్లిం, ఇసా, సిక్కుల 4 అన్నదమ్ముల అమ్మల సంఘర్షణ సంవాదం మంత్రంగా మాట్లాడండి. ఇది ఎవరితో భేదం చేయదు. మనం తెలివైన వాళ్ళు కాబట్టి, ఇండియా ఐడియా వాళ్ళు కాబట్టి మనం అందరూ రాజకీయ నాయకులు మాటలు ఆలోచించాలి. ఎవరి మాట ఎలా వెళ్తుంది. మనం తెలివైన వాళ్ళు కాబట్టి ఈ మాటను తీసి మనలో మనమే సంఘర్షణ చేసుకొని మనమే మేల్కోవాలి. ఓం సత్యము. ఓం సత్యము. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మీ ఛానల్ మీదే, నాది కాదు. ఓం సంఘర్షం. ఓం సత్యము.